Welcome to Arvind Sir Spoken English and I am Arvind Subbarao. Let's learn English through translation. Today's topic is about wife of Pawan Kalyan who visited Lord Venkateshwara in Tirumala yesterday. ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ భార్య కె అన్నా లెజినోవా సోమవారం తిరుమల వచ్చి గుండు చేయించుకుని వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకుంది. ఇక్కడ 3 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. తిరుమల వచ్చింది, గుండు చేయించుకుంది, మొక్కు తీర్చుకుంది. అయితే సబ్జెక్టు చాలా పొడవుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ భార్య కె అన్నా లెజినోవా అనేది మొత్తం సబ్జెక్టుగా తీసుకుంటున్నాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె పవన్ కళ్యాణ్స్ వైఫ్ కె అన్నా లెజినోవా తిరుపతి వచ్చింది. కేమ్ టు తిరుమల వచ్చింది కాబట్టి కేమ్ టు తిరుమల ఆన్ మండే, సోమవారం తిరుమల వచ్చింది. టాన్షూడ్ హర్ హెడ్, గుండు చేయించుకుంది అనడానికి ఇంగ్లీష్లో టాన్షూర్ అంటాం. టాన్షూర్ అంటే గుండు చేయించుకుంది కాబట్టి టాన్షూడ్ హర్ హెడ్. తర్వాత మొక్కు తీర్చుకుంది. అండ్ ఆఫర్డ్ హర్ ప్రేయర్స్ టు లార్డ్ వెంకటేశ్వర. మొత్తం సెంటెన్స్ తీసుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె పవన్ కళ్యాణ్స్ వైఫ్ కె అన్నా లెజినోవా కేమ్ టు తిరుమల ఆన్ మండే, టాన్షూడ్ హర్ హెడ్ అండ్ ఆఫర్డ్ హర్ ప్రేయర్స్ టు లార్డ్ వెంకటేశ్వర. తన కుమారుడు మార్క్ శంకర్ గత వారం సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన విషయం అందరికీ తెలిసిందే అనేటువంటి సెంటెన్స్తో మనం మొదలు పెడదాం. ఇట్ ఈజ్ నోన్ దట్, ఏం తెలుసు అందరికీ, హర్ సన్ మార్క్ శంకర్ హ్యాడ్ ఎస్కేప్డ్ విత్ ట్రివియల్ ఇంజరీస్. చిన్న గాయాలతో బయటపడ్డాడు అనడానికి హర్ సన్ మార్క్ శంకర్ హ్యాడ్ ఎస్కేప్డ్ విత్ ట్రివియల్ ఇంజరీస్. ఎక్కడా గాయాలు ఎందుకైనాయి అంటే ఇన్ ద ఫైర్ యాక్సిడెంట్ దట్ హ్యాపెండ్, ఏదైతే జరిగిందో ఎక్కడది జరిగింది, ఇన్ ద స్కూల్ ఇన్ సింగపూర్ రీసెంట్లీ. ఇట్ ఈజ్ నోన్ దట్ హర్ సన్ మార్క్ శంకర్ హ్యాడ్ ఎస్కేప్డ్ విత్ ట్రివియల్ ఇంజరీస్ ఇన్ ద ఫైర్ యాక్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద స్కూల్ ఇన్ సింగపూర్ రీసెంట్లీ. ఏప్రిల్ 8వ తేదీన స్కూల్ క్యాంపుకి హాజరవుతూ ఉండగా మార్క్ శంకర్కు కాళ్లకు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి మరియు పొగ పీల్చడం వలన అనారోగ్యానికి గురి అయ్యాడు. మార్క్ శంకర్ హ్యాడ్ సస్టైన్డ్ మైనర్ బర్న్స్. మైనర్ ఇంజరీస్ అనొచ్చు, మామూలుగా తగిలిన దెబ్బలు అయితే ఇంజరీస్ అంటాం, కాలడం వల్ల అయిన గాయాలు కనుక అయితే బర్న్స్ అంటాం. మార్క్ శంకర్ హ్యాడ్ సస్టైన్డ్ మైనర్ బర్న్స్ టు హిజ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయి. ఎప్పుడు వైల్ అటెండింగ్ ఏ సమ్మర్ క్యాంప్, ఒక సమ్మర్ క్యాంప్ అటెండ్ అవుతూ ఉండగా. ఇది ఒక పాస్ట్ కంటిన్యూస్ అనమాట. మార్క్ శంకర్ హ్యాడ్ సస్టైన్డ్ మైనర్ బర్న్స్ టు హిజ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ వైల్ అటెండింగ్ ఏ సమ్మర్ క్యాంప్. ఇంకా ఏం జరిగింది, అండ్ ఫెల్ సిక్, అనారోగ్యానికి గురయ్యాడు. యాజ్ హీ ఇన్హేల్డ్ స్మోక్, పొగ పీల్చడం వలన, పొగ లోపలికి ఊపిరితిత్తులోకి పోవడం వలన అంటే ఇన్హేల్, అదే లోపలికి వెళ్ళిందని బయటికి వదలడం కనుకైతే ఎగ్జేల్ అంటుంటాం. యాజ్ హీ ఇన్హేల్డ్ స్మోక్, మార్క్ శంకర్ హ్యాడ్ సస్టైన్డ్ మైనర్ బర్న్స్ టు హిజ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ while attending a summer camp and fell sick as he inhaled smoke. శ్రీమతి అన్నా లెజినోవా ఆదివారం రాత్రికి తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహం సమీపంలోని కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఇందులో 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి. ఒకటి తిరుమల చేరుకున్నారు, మరొకటి తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ 2 వాక్యాలను 2 మెయిన్ క్లాజు అండనే కంజంక్షన్ పెట్టి 2 మెయిన్ క్లాజులు రాసేద్దాం. మిస్ అన్నా లెజినోవా రీచ్డ్ ద టెంపుల్ టౌన్ లేట్ ఆన్ సండే లేట్గా అంటే అర్ధరాత్రి తర్వాత వచ్చింది అని అర్థం. మిస్ అన్నా లెజినోవా రీచ్డ్ ద టెంపుల్ టౌన్ లేట్ ఆన్ సండే నైట్. తర్వాత తలనీలాలు సమర్పించుకున్నారు. అండ్ ఆఫర్డ్ హర్ హెయిర్ ఎట్ ద కళ్యాణకట్ట నియర్ బై పద్మావతి గెస్ట్ హౌస్. అన్యమతస్థులకు తప్పనిసరి అయిన విశ్వాసం ఉన్నదని తెలిపే ప్రకటనా పత్రంపై సంతకం చేశారు. తిరుమలలో ఎవరైనా సరే నాన్ హిందూస్ ఎవరైనా వచ్చినప్పుడు ఒక ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. నేను వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నాను అని తెలియజేసేటువంటి ఒక పత్రం మీద సంతకం చేయడం అనేది ఒక ఆనవాయితీ, అక్కడ మ్యాండేటరీ. సో ఆమె క్రిస్టియన్ కాబట్టి షీ ఆల్సో సైన్డ్ ఏ డిక్లరేషన్ ఫామ్ ఆఫ్ ఫెయిత్. ఆమె సంతకం చేసింది ఏ డిక్లరేషన్ ఫామ్, ఏమని, ఆఫ్ ఫెయిత్, నాకు వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఉంది అని అనమాట. which was mandatory for people belonging to alien faith. ఎవరికి ఇది,
బిలాంగ్ టు ఎలియన్ ఫెయిత్ అంటే వాళ్ళు ఇంకొక మత విశ్వాసంలో ఉన్నారు అని అర్థం. ఏ మతం అయినా పర్వాలేదు. ఎలియన్ ఫెయిత్లో ఉన్నవాళ్ళు నేను దేవుడి మీద నమ్మకంతోనే టెంపుల్లోకి వస్తున్నానని ముందుగా ఒక సంతకం పెట్టవలసి ఉంటుంది. అది ఆమె ఆ సంతకం కూడా పెట్టి లోపలికి వచ్చిందట. ఒక రాత్రి తిరుమలలో గడిపిన మీదట ఆమె సుప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నది. ఒక రాత్రి తిరుమలలో గడిపిన మీదట అని అంటే సింపుల్గా ఒక ఫ్రేజ్ రాసుకోవచ్చు. ఆఫ్టర్ అన్ ఓవర్ నైట్ స్టే ఇన్ తిరుమల, ఆఫ్టర్ అన్ ఓవర్ నైట్ స్టే ఇన్ తిరుమల, ఆమె సుప్రభాత సేవలో పాల్గొని అంటే పాల్గొన్నారు అని. షీ పార్టిసిపేటెడ్ ఇన్ సుప్రభాత సేవ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నది. అండ్ హ్యాడ్ దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ఆఫ్టర్ అన్ ఓవర్ నైట్ స్టే ఇన్ తిరుమల షీ పార్టిసిపేటెడ్ ఇన్ సుప్రభాత సేవ అండ్ హ్యాడ్ దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఆమె టీటీడీ నిత్య అన్నదాన భవనంలో 17 లక్షల విరాళం ఇచ్చారు. అది ఒక మధ్యాహ్న భోజన ఖర్చు. షీ డొనేటెడ్ 17 lakhs ఇన్ టీటీడీ నిత్య అన్నదాన కాంప్లెక్స్ 1 day లంచ్ ఎక్స్పెన్స్. తర్వాత ఆమె ఉచిత అన్నదాన సత్రంలో భక్తులకు అన్నం వడ్డించి వారితో కలిసి ఆమె కూడా ప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యారు. లాటర్ షీ సర్వ్డ్ ఫుడ్ టు ద డివోటీస్ ఎట్ ద ఫ్రీ మీల్ కాంప్లెక్స్. ఆమె కూడా ప్రసాదం స్వీకరించారు. అండ్ డైన్డ్ అలాంగ్ విత్ దెమ్. వారితో కలిసి తిన్నారు కాబట్టి అండ్ డైన్డ్ అలాంగ్ విత్ దెమ్ అండ్ రిటర్న్డ్.